ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లనైతే దాఖలయ్యాయి. ఇక మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 19,180 నామినేషన్లు దాఖలు కావడం అయితే గమనార్హం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఆప్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అయితే నామినేషన్లు వచ్చాయి. పలువురు నేతల కుటుంబ సభ్యులు బరిలోకి దిగగా కొన్ని చోట్లయితే భార్యాభర్తలు ఒకే ఎన్నికలో అయితే పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఈ విధంగా అనేక మున్సిపాలిటీల్లో రాజకీయంగా ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో శనివారం నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇక ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై అయితే పూర్తి దృష్టి పెట్టాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ దాదాపు ఖరారవగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా తమ వ్యూహ రచనలో అయితే నిమగ్నమయ్యారు. ఇక పరిమిత సమయంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకైతే అన్ని పార్టీలు విస్తృత ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నాయి. ఇక మరోవైపు ఆయా మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కింది స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ ఎన్నికల సమరానికి అయితే సిద్ధం చేస్తున్నారు.